మూడు ముళ్ళు గుచ్చుకోవు కథ. రచన సురేఖ పులి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. పుష్ప సంజీవన్ ప్రేమికులు. సంజు ప్రేమగా పిలిచింది పుష్ప. జవాబు ఇవ్వక తదేకంగా తన ప్రేయస్ని చూస్తున్నాడు. మళ్ళీ పిలిచింది. నువ్విచ్చిన గులాబీ జడలో పెట్టుకుంటూ ఉంటే ముళ్ళు గుచ్చుకుంది. చిన్న గాయమైన కుడి బొటనవేలు చూపించింది. కొంటెగా నవ్వాడు. నేను చేసిన గాయం నీకు ఓకే అని సైగ చేసినట్లు ఉంది అన్నాడు చిరు అలకతో. అవునా, నేను నీకు ముళ్ళు గుచ్చి చూపిస్తా, అప్పుడు చూద్దామా? పువ్వు కొమ్మకు ఉన్న ముళ్ళు పెరికి అతని అరచేతిలో బలంగా గుచ్చింది. నువ్వు గుచ్చింది ముళ్ళు కాదు, నువ్వు నా లోపల పెంచిన పుష్పం. నీకు అది ముల్లై కనిపించినా మన ప్రేమకు మూడు ముళ్ల బంధం వేయమని నన్ను పురిగిర్పుతోంది. సంజు, నిజానికి నీ చెంత ఉంటే ఏ ముళ్ళు హాని చేయదు, కాని నీ మౌనం మాత్రం నా గుండె లోపల నిశ్శబ్దంగా గుచ్చి నొప్పి పుట్టిస్తోంది. లేదు, నిన్ను బాధపెట్టే ఉద్దేశం లేదు. నన్ను నమ్మి నాకోసం ఇంత తెగింపుగా వచ్చిన నీకు సంతోషం సుఖం ఇవ్వాలని అనుకుంటున్నాను, అంతే. ధైర్యంగా అందరి ముందు నీ మెడలో మూడు ముళ్ళు వేసి నిన్ను నా దాన్ని చేసుకుంటాను, నన్ను నమ్ము. నీ మీద ఆ సద్భావన ఉన్నందుకే నేను అందర్నీ కాదని నీకోసం వచ్చాను. ఇక పెళ్ళి అంటావా? నా మనస్సు నీకు ఇచ్చినప్పుడే, ఇలా మొదట నీ చేతిని పట్టుకున్నప్పుడు మొదటి ముడి, నీ బాధను పంచుకున్నప్పుడు రెండవ ముడి, మౌనంగా పరస్పరం మన గుండెల సవ్వడి వినిపించుకున్న మొదటి క్షణం ముచ్చటైన మూడో ముడి. అదే మనిద్దరం కరిగిపోయి అమృతబంధమైంది. అతను ఆమెను తన కౌగిట్లో బందీ చేశాడు. ప్రతి ముడి మన ప్రేమలో దూరాన్ని కరిగించే దారులవుతాయి అన్నాడు. అవును సంజు, ప్రేమ ముళ్లతో నిండిన పూదోట వంటిది. నొప్పి ఉంటుందేమో కానీ అందం, ఆకర్షణ, సువాసన కూడా ఉంటాయి. ఇది మనిద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న విశ్వాసం. మన చుట్టూ ప్రపంచానికి మన ప్రేమ బంధం మూడు ముళ్ల అనుబంధం అని రుజువు చేసి చూపిద్దాం అన్నాడు. అది ఒక పాత ఇల్లు. గోడపై వేలాడుతున్న గడియారం కడపటి నిమిషం మోగినప్పటినుంచి అది కాలాన్ని చూపడం మానేసి మౌనంగా ఉంది. గడియారం మూడు ముళ్ళు ముందుకు జరగక నిలిచి ఉన్నాయి. ఆ మూడు ముళ్ళు అతనికి ఒక భావన, ఒక గుర్తు, ఒక బాధ. గడియారం గుండె లోపల దాచుకున్న మౌన సవ్వడి. అది కాలాన్ని చూపే యంత్రం కాదు, కాలాన్ని తట్టుకునే జీవితం కూడా. ఆ గడియారం పుష్ప సంజీవన్ తీపి గుర్తు. గుళ్ళో దండలు మార్చుకున్న శుభ సమయాన ఇద్దరూ కలిసి కొనుక్కున్న అపురూపమైన కాలజ్ఞాని. ఇద్దరినీ క్రమశిక్షణతో నడిపిన మార్గదర్శి. బాబు పుట్టాలని పుష్ప, పాప కావాలని సంజీవన్. ఎదుగుతున్న పొట్ట చూసుకొని వాదులాడుకునేవారు. అవి ఎంతటి మహత్తరమైన రోజులు. దగ్గరలోని చిన్న రిపేర్ షాప్ మెకానిక్ను అడిగాడు. పార్ట్స్ దొరకడం కష్టం. గడియారం పార్ట్స్ అన్నీ పుష్ప లాక్కెళ్ళింది, అందుకే దొరకవు అని ఖచ్చితంగా అనేశాడు. నీరసంగా నవ్వుకున్నాడు. సంజీవన్ రోజు గడియారాన్ని చూస్తూ, ఇది నడవదు, కానీ నా గుండె మాత్రం దాని చప్పుడు వింటుంది అనుకున్నాడు. పరిమళ స్వయాన పుష్ప చెల్లెలు సంజీవన్ను కలిసింది. మంత్రిగారి విజిటింగ్ కార్డు ఇచ్చి, బావా, సార్ ఇంట్లో పెరుగుతున్న సమర్థన్ నీ కొడుకు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు నేను మంత్రిగారి పిఏ. ఎక్కడో చెత్త కుప్పకు అంకితం కావద్దని నేనే కాపాడాలి అనే సదుద్దేశంతో ఈ పని చేశాను. ఇది నీకు దుశ్చర్య అనిపిస్తుందేమో, నన్ను క్షమించు. కాళ్ళు పట్టుకుంది. సంజీవన్ దూరం జరిగాడు. మళ్ళీ అంది, నీ ఉత్తరాలు అక్క చదివే కంటే ముందే చెత్తబుట్టి చేరేవి. పరిమళ ఎందుకంత కక్ష? దీనంగా అడిగాడు. అక్కకు నువ్వు సరిపడవు అని ఇంట్లో మేం నిశ్చయించుకున్నాం. ఎంత చెప్పినా అక్క వినలేదు. ఎల్లప్పుడూ నీ తలపులే. చివరికి మా అందర్నీ కాదని నీతో వెళ్ళిపోతున్నాను అని ఒక కాగితం ముక్క మిగిల్చింది. మా తలవంపుల గురించి ఆలోచించలేదు. మీ అక్క మీ ఇంటి ఆడబడుచు, నా పుష్ప, నా జీవితాన్ని వికసించి గుబాళించిన నా అర్ధాంగి శారీరకంగా లేదు. ఇప్పుడు మీరు తల ఎత్తి బతకగలుగుతున్నారా? కాగిపోతున్న రక్తం వేడిని ప్రసరించాడు. కోప్పడకు బావా. నీ అక్క నాకు భార్యగా సరిపోదు అనుకున్న ఓ మంత్రిగారి సేవకురాలా?
నన్ను బావా అనే అర్హత లేదు, నాకో పేరుంది. సారీ, నీకు తెలుసు అనుకుంటాను. నా వారందరినీ క్రిందటి తుఫాన్లో కోల్పోయాను. నాకు తగిన శాస్తి జరిగింది. కానీ ఎప్పటికైనా నీ కొడుకును నీ వద్దకు చేర్చే బాధ్యత నాది. సినిమా డైలాగులు వద్దు, అసలేం జరిగింది ప్లీజ్, నాకు నిజం తెలియాలి. ఒకరోజు అక్క నన్ను రహస్యంగా కలిసి తాను తల్లి కాబోతున్న విషయం, సంతోషం, నువ్వు మారిషస్ వెళ్తున్నందుకు బాధ అని చెప్పింది. నేను మనసులో దాచుకోలేక ఇంట్లో చెప్పాను. చెప్పింది. గతంలో సంజీవన్ చేసే మర్చెంట్ నేవీ ఉద్యోగరీత్యా మారిషస్ వెళ్ళాడు. పుష్ప తల్లిదండ్రులు, పెద్దమ్మ, పెదనాన్న, మేనత్త, మేనమామలకు పుష్ప ఒంటరి అని తెలిసింది. మాయమాటలతో నమ్మించి ఇంటికి తెచ్చి కాన్పు తర్వాత పుట్టిన పసికందును పిల్లలు లేక మానసిక హింస అనుభవిస్తున్న పేరు ప్రఖ్యాతులు ఉన్న మంత్రిగారి భార్యకు రహస్యంగా దానం చేసి బాబు చనిపోయాడని అబద్ధం చెప్పారు. ఫలితంగా త్యాగబుద్ధి ప్రదర్శించిన పరిమళ ఉదార స్వభావానికి పర్యవసానంగా వాళ్ల ఇంట్లో ముఖ్యమైన పదవి ఇచ్చి సత్కరించారు. పుష్ప, సంజీవన్ పెళ్లి సాక్ష్యాలు ఏమీ లేనందుకు పెద్దలు వేరే పెళ్లి తలపెట్టారు. పెళ్లి సంబంధాలు వరుస కట్టాయి. పుష్ప అంగీకారంతో పనిలేదు. భరించలేక మెడకు ముడి బిగించుకొని జీవితాన్ని చాలించేది పుష్ప. మంత్రిగారి విజిటింగ్ కార్డ్ జతగా పరిమళ తన విజిటింగ్ కార్డు కూడా పించేసి గడియారం చిన్న తలుపు వెనక పెట్టి తన దోషానికి విముక్తి దొరికిందనుకుంది. ఇక ప్రస్తుతంలో గడియారం వంక చూస్తున్నాడు. ఆమె చివరి మాట నన్ను మర్చిపోకు గడియారంలోని ఒక ములులా మారింది. గడియారం లోపల దాచుకున్న మరో చిన్న ముళ్ళు తన కొడుకు. ఇక మిగిలిన ఆ మూడో ముళ్ళు తాను. 2 ముళ్ళు నడవకపోతే మూడో ముళ్ళుకు కదలిక లేదు. గడియారం ఆగిపోయింది. ఆ 3 ముళ్ళు అతని జ్ఞాపకాలను గుచ్చదు, కానీ వదలదు కూడా. మంత్రిగారి వారసుడిగా కన్నకొడుకు చలామణవుతున్నాడు. అతనికి కనీసం ఒక్కసారి కూడా కళ్ళారా చూసే యోగ్యత లేదు. దేశ నిరుద్యోగ సమస్య కొంత తీర్చాలని ప్రభుత్వం విదేశీ వ్యాపారస్తుల పెట్టుబడులతో పాతబడి శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు తగిన ధర కట్టి వివిధ వయస్కుల జన గణాంకాల జాబితా తయారు చేసింది. ఎక్కువగా ప్రవాస భారతీయులు ఉన్నారు. మరికొంతమంది వృద్ధ స్త్రీ పురుషులు. కలెక్టర్ పదవి చేపట్టిన మాజీ మంత్రిగారి కొడుకు గౌరవనీయులు సమర్థన్ గారు స్వయంగా కాలనీవాసులను నచ్చజెప్పే ప్రయత్నంలో ప్రయాణిస్తున్నారు. సార్, స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్తో చాలా ప్రాబ్లం. ముందు వాళ్ళ గ్రూపుని విడదీస్తే మన పని సులభం. ఓకే, నాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సహచరులు ఇచ్చారు. నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆరా తీసి వాళ్ళ స్టేటస్ చూసి నచ్చజెప్పి ఒక స్కెచ్ ఇస్తాను. వీ షల్ ప్రొసీడ్ అకార్డింగ్లీ ఆజ్ఞాపించారు. ఈ ప్లాన్ స్మూత్ అయితే కాదు, అవుతుంది. గట్టి నిర్ణయం తీసుకున్న మన ప్రణాళిక సక్సెస్. సహచరులు జబ్బలు తరుచుకున్నారు. తెరచి ఉన్న తలుపు పక్కగా కాలింగ్ బెల్ కోసం చూశాడు. కనపడలేదు. టక్ టక్ చేతి మెడికలతో తలుపు తట్టాడు. నమస్తే సార్, మేము లోపలికి రావచ్చా? అనుమతి అడగడం వరకు పరిమితి. యజమాని అనుమతి రాకముందే ఇంట్లోకి అడుగుపెట్టారు. సంజీవన్ న్యూస్ పేపర్ మడిచి లేచి నిలబడి, రండి కూర్చోండి. అక్కడున్న 4 ప్లాస్టిక్ కుర్చీల వైపు చూపించాడు. సమర్థన్ గారు కూర్చొని చుట్టూ చూశారు. చాలా కాలంగా పెయింట్ లేని గోడపైన పాత గడియారాన్ని గమనించాడు. దాని ముళ్ళు స్తంభించాయి. టిక్ టాక్ లేదు. సార్, నేను తెలుసు, మీరు వచ్చిన పని కూడా తెలుసు, నవ్వుతూ అన్నాడు. గ్రేట్ సార్, గడప దాటితే మా వివరాలు సోషల్ మీడియాలో చెల్లా చెదురు. ఐకాన్ అంటే మాటలా? లెట్ మీ బీ బ్రీఫ్. ఇక్కడ హౌసింగ్ కాలనీ సిస్టమాటిక్గా లేదు. వంకర టింకర గల్లీలు. మెయిన్ రోడ్డు వద్ద కారు నిలిపి కాలిబాట్న మీ ఇల్లు చేరాలి. ప్రభుత్వం తరఫున మీ ఇంటికి ఖరీదు కట్టిస్తారు. అలా వద్దు అంటే ఇల్లు కట్టిస్తాం. అఫ్కోర్స్ పక్కా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఢోకా లేదు. మీ సమ్మతి కావాలి. దీనివల్ల మీ లాభం? ఇది ప్రభుత్వం పని, ప్రజలకు లాభం. మీ ఆర్కిటెక్ట్ ప్లాన్ ప్రకారం మా స్థలంలోనే సిస్టమాటిక్ హౌసింగ్ కాలనీ కట్టి మాకే ఇవ్వక ఎక్కడో సిటీ ఔటర్ రేంజ్ ఏరియాలో ఇల్లు కట్టి ఇవ్వడం ఎంతవరకు సబబు? నా వంటి సీనియర్ సిటిజన్లు నిత్యావసరాలకు ఇబ్బంది చెందడం జెన్యూన్ అనుకుంటున్నారా?
కలెక్టర్ ఇబ్బందిగా అన్నారు. సార్, మీరు పెద్దలు, అనుభవజ్ఞులు. యాక్చువల్లీ ఇక్కడ విదేశీ పెట్టుబడులు సహకారంతో ఐటీ సంస్థలు నిర్మించి ఔటర్ సిటీ మాకు నిర్మించే స్థలంలో మీరు ఐటీ సంస్థ నిర్మాణం చేయలేరా? మమ్మల్ని కెలకడం ఎందుకు? ఇక్కడ ఎక్కువగా ప్రవాస భారతీయులు ఉన్నారు. ఇక్కడ నిర్మాణం అంటే మనకు రీసోర్సెస్ అధికం. మీ నుంచి దాచేది లేదు. ఇది నాకు ఇచ్చిన టాస్క్. మీలాంటి వారు సహకరిస్తే. కాఫీ, టీ తాగుతారా? మాట మళ్ళించాడు. వద్దన్నా వినకుండా ఫ్లాస్క్లోని టీ కప్పులో పోసి ఇచ్చాడు. నచ్చకపోయినా తాగడం మొదలుపెట్టి చుట్టూ చూశాడు కలెక్టర్. సార్, ఈ యాంటిక్ క్లాక్ బదులు ఇప్పుడు వస్తున్న డిజిటల్ స్మార్ట్ వాచ్ వాడండి. అమెజాన్ వాళ్ళు ఒక రోజులో డెలివరీ చేస్తారు. డిజిటల్ వాచ్లో ముళ్ళు ఉండదు. నాకు ముళ్ళు ఉన్న గడియారం ఇష్టం. ఈ గడియారం ఆగిపోయింది, అందుకు మార్చండి. బలవంతంగా 2 సిప్పులు తాగి పక్కన పెట్టేశాడు. కానీ నా జ్ఞాపకాలు మాత్రం ఇంకా నడుస్తున్నాయి. అదే నా కుటుంబం. ఒకసారి పరిష్కారం లేని కుటుంబాన్ని చూడొచ్చా? అనుమతి ఇవ్వకముందే గడియారం వైపు నడిచాడు. సమర్థన్ గడియారం పైన కనపడుతున్న దుమ్ము తుడిచాడు. అది దుమ్ము కాదు, పేరుకుపోయిన నా దుఃఖం అనుకున్నాడు సంజీవన్. సార్, మీరు కొత్త గడియారం కొనకండి. నేను మీకు గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ ఎందుకు? నేను కొనుక్కోలేనా? అన్నాడు సంజీవన్. సారీ సార్, అలా అని కాదు. నేటి యుగంలో మానవుడు మారుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలి, చెప్పాడు సమర్థన్. కొత్త గడియారం కాలాన్ని చూపిస్తుంది. ఈ గడియారం జ్ఞాపకాలు దాచుకున్న నా నిధి. భావోద్వేగంతో కన్నీరు, కళ్ళు మసకబడ్డాయి. సమర్థన్ గడియారం చిన్న తలుపు తెరిచాడు. 2 విజిటింగ్ కార్డ్స్ తీసుకొని చదివాడు. నాన్నగారి పాత విజిటింగ్ కార్డ్, రెండోది అడ్మిన్ మ్యామ్ కార్డ్. ఇక్కడెందుకున్నాయి? సంజీవన్ చూడకుండా జేబులో పెట్టుకున్నాడు. సార్, బాగా ఆలోచించుకోండి. రేపు మళ్ళీ కలుస్తాను. మారుతున్న సాంకేతిక విజ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలి అన్నావు కదా. ఇప్పుడు ప్రసిద్ధి చెందుతున్న ఏఐ వలన దీని ముళ్ళు తేజవంతం కావాలి. అవుతుందా? సంప్రదాయం మరియు సాంకేతిక కలయికతో గడియారం మెమరీ తిరిగి వస్తుందా? సార్, ఏఐ నిపుణులను కనుక్కుంటాను. నేను చెప్పిన పాయింట్ మర్చిపోకండి. హడావిడిగా వెళ్ళిపోయాడు సమర్థన్. సమర్థన్ అడ్మిన్ మేడం పరిమళ గారిని కలిశాడు. గతం కళ్ల ముందు తిరిగింది. ప్రస్తుత కర్తవ్యం ఏమిటి? స్వంత తండ్రి ఎదుర్కొనే జ్ఞాపకాల అవగాహన లేదు. కన్న తండ్రి, పెంచిన తల్లిదండ్రులు ఇద్దరికీ న్యాయం చేయాలి. సమర్థన్ క్లాస్మేట్ సుప్రీత్ పంజాబీ అమ్మాయి. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని 6 నెలలయ్యింది. ఇంట్లో అత్తాకోడళ్ల నస భరించే బదులు వేరే కాపురం పెడదాం అనుకున్నాడు. పెంచిన ప్రేమ పంచినవారు ఎక్కువ వాదన లేకుండా ఒప్పుకున్నారు. కానీ కాలముద్ర వేసుకున్న కన్న తండ్రి ఒప్పుకోలేదు. మీ జ్ఞాపకాల గడియారం ముళ్ళు 360 డిగ్రీలు తిరిగే పూచి నాది. తీసుకెళ్లనా? రిపేర్ చేయించి తెస్తాను అన్నాడు. తిరిగి తెస్తావని నమ్మకం ఏంటి? సంజీవన్. అందరిపైన నమ్మకం పోయింది. ఈ గడియారం 3 ముళ్లతో మాత్రమే తిరగదు. మనల్ని కలిపి కొత్త జీవితాన్ని ఇచ్చిన ప్రాణదాత. ఇది మీకు పవిత్రం, నాకు పరమ పవిత్రం. మనిద్దరి హార్ట్ బీట్. నన్ను నమ్మండి అన్నాడు సమర్థన్. మ్యూజియం యాంటిక్ పీస్ మీ వద్ద ఎలా ఉంది సార్? అడిగిన ధర ఇచ్చేందుకు సుముఖత చూపించారు సాంకేతిక నిపుణులు. రిపేర్ అయింది. ప్రాబ్లం ఏంటి? ఏమీ లేదు సార్, దుమ్ము పట్టుకుంది. సమర్థన్ గడియారాన్ని గౌరవప్రదంగా గోడపై నిలబెట్టాడు. ఇన్నాళ్ళు పూడుకున్న నిశ్శబ్దాన్ని పరిహాసం చేస్తూ 3 ముళ్ళు తిరుగుతున్నాయి. సమా, నువ్వు నా గుండెలో గుచ్చుకున్న ముళ్ళు తీసినవాడివి. ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు. నాన్న, ఈ ముళ్ళు గుచ్చక మన బంధాన్ని పరీక్షించింది. ఇప్పుడు నా నొప్పి చెప్పనా? నొప్పి ప్రేమలో భాగం. తప్పకుండా నువ్వు చెప్పాలి, కొడుకు అరచేతులను స్పర్శిస్తూ అన్నాడు. సమర్థన్ తన ప్రేమ వివాహం వివరించి భార్యతో విడిగా కాపురం ఉండాలని, ఇరువురు మధ్య ఉన్న దూరాన్ని కరిగించే దారిలో తండ్రి తోడు కావాలని అన్నాడు. పుష్ప జ్ఞాపకానికి మరో రూపమైన కొడుకు కోరిక అంగీకరించాడు సంజీవన్. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.